పాశాంకుశ వరాభీతి విలసత్కర పల్లవా వాత్సల్య భావా శ్రీమాత వరద పరిరక్షతు. ఈ నవరాత్రుల్లో అమ్మవారే ఉపదేశం చేస్తుంది కనుక అమ్మ మాటలనే విందాం. పూర్వం హిమవంతుడు శ్రీమాతతో, అమ్మ నిన్ను మనస్సులో ఎలా నిలుపుకోవాలా చెప్పు, నిన్ను చేరుకోవటానికి ఎలాంటి సాధన చేయాలో చెప్పు అని ప్రార్థన చేస్తాడు. అమ్మ ఇట్లా చెప్తూ ఎన్నో విషయాలను ఆ జగన్మాత ఉపదేశించింది. ఓ పర్వతరాజా, నా మంత్రాన్నే జపిస్తూ చిత్తాన్ని నా తత్వంలో లయం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం. అప్పుడు చిత్తము శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైన చిత్తంలో నా రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత చిత్తం నాలో లయమయ్యే వరకు ఇష్టమైన మంత్రాన్ని జపించాలి. పూర్తి చిత్తాన్ని నాలో లయం చేయాల, ఇంకెక్కడా పెట్టకూడదు. ఆ సమయంలో మంత్రాభ్యాసము, యోగాభ్యాసము రెండూ కూడా సాగాలి. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యోగం లేని మంత్రం కానీ, మంత్రం లేని యోగం కానీ బ్రహ్మసిద్ధిని కలిగించవు. చీకటిగా ఉన్న ఇంటిలో కుండ కనిపించాలంటే దీపం యొక్క సహాయం అవసరం కదా. దీపంతోనే కదా కుండ కనిపిస్తుంది. అలాగే మాయతో ఆవరించబడిన ఆత్మను దర్శించాలంటే మంత్రజపము అవసరము, యోగము అవసరం. ఈ విధానాన్ని గురూపదేశంతో తెలుసుకొని ఆచరించాలి. అంతేగాని ఇది శాస్త్ర గ్రంథాలలో తెలీదు. నేను బ్రహ్మరూపిణిని, బ్రహ్మ పదార్థాన్ని నిత్య సన్నిహితంగా ఉంటాను, అంచేత నన్ను యోగంతోనూ కల్మషం లేని భక్తితోనూ ధ్యానించాలి. నేను పరబ్రహ్మ రూపిణిని కదా, అణువుల్లోకెల్లా అణువుగా ఉంటాను, మహత్తుల్లోకెల్లా మహత్తుగా ఉంటాను, నాలో సమస్త లోకాలు ఉన్నాయి, నేనే సత్యం, నేనే అమృత స్వరూపిణిని, ఆత్మరూపిణిని. అటువంటి నన్ను అందరూ లక్ష్యం చేసుకొని నన్ను చేరుకోవాలి. ఈ భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణులు అన్నీ కూడా ఒకే ఆత్మగా తెలుసుకో. ఇది కష్టమైనప్పటికీ ప్రయత్నించాలి. ఇక మిగిలిన మాటలన్నీ కూడా పట్టించుకోకు. శరీరంలో నాడులన్నీ ఆత్మలో ముడిపడి ఉంటాయి కదా. ఏ నాడి ఎక్కడ కొంచెం నొప్పి వచ్చినప్పటికి కూడా నొప్పి తెలిసేది ఆత్మతోనే కదా, ప్రకటిస్తుంది బుద్ధి. ఆత్మ సాక్షిగా ఉంటూ వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది కదా అన్ని నాడుల్లోనూ కూడా. కాబట్టి ఏ ఒక దెబ్బ తగిలినా కూడా అనుభవిస్తూ ఉంది. ఆ ఆత్మను నేనే కదా, కనుక ఆత్మరూపిణి అయిన నన్ను స్మరించు, నీలోన శోధించి దర్శించు, నీకు శుభమవుతుంది. ఇక సాధకుడు జ్ఞానాన్ని ఎలా పొందాలో చెబుతున్నాను విను. ముందు వెనకాల అన్ని వైపులా కింద పైన ఈ విశ్వమే బ్రహ్మ అని అనుభవం ఏ సాధకుడికి కలుగుతుందో అతడు ధన్యుడు. చుట్టూ అన్ని చోట్ల కింద పైన అన్ని ఆత్మరూపమైనటువంటి బ్రహ్మతత్వం. ఏమవుతాడు? బ్రహ్మవేత్త అవుతాడు. అతడు దేనికి శోకించడు, దేనిని కోరుకోడు, దేనికి భయపడడు కూడా. అతడితో నాకు వియోగం కూడా లేదు, నాతో అతడికి వియోగం లేనే లేదు అంటే
ఆతడే నేను, నేనే ఆతడు. అలాంటి బ్రహ్మవేత్తను నన్ను దర్శించినట్లే, ఇందులో సందేహమే లేదు. ఓ పర్వతరాజా, అసలు నేనెక్కడ ఉంటానో చెబుతున్నాను, శ్రద్ధగా విను. నిజానికి నేను తీర్థక్షేత్రాలలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో, మరెక్కడో ఇంకెక్కడో లేను. బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలోనే స్థిరంగా నివసిస్తూ ఉంటాను. నాకు 1,000,000 పూజలు చేస్తే వచ్చే ఫలం బ్రహ్మజ్ఞాని అయిన గురువును పూజించడం వల్లనే లభిస్తుంది. అలా పూజించిన వాడి వంశం పవిత్రమవుతుంది. అతన్ని కన్న తల్లి ధన్యురాలవుతుంది. అతని యొక్క ఎవరు కన్నారో ఆ ధన్యురాలవుతుంది. భూదేవి కూడా ధన్యురాలై ఎంతో సంతోషిస్తుంది. ఇది జ్ఞాన విషయం కనుక దీనిని గురువు పట్ల, దేవుడి పట్ల నిశ్చలమైన భక్తి కలవాడికి మాత్రమే చెప్పాలి. తండ్రి వల్ల లభించిన జన్మ నశించిపోతుంది. కానీ బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువు వల్ల లభించిన పునర్జన్మ ఉంది కదా, అంటే జ్ఞానిగా మారిన జన్మ ఉంది కదా, అది మాత్రం ఎప్పటికీ నశించదు. అందుకే జ్ఞానాన్ని ఇచ్చిన గురువే ఉత్తముడు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శివుడు కోపించినా గురువు కాపాడతాడు. అదే గురువు కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుచేత శిష్యుడు ఎప్పుడూ కూడా అత్యంత మెలకువ కలిగి గురువును సేవించుకోవాలి, గురువును సంతోషపెట్టాలి. గురువుకి ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రోధం తెప్పించకూడదు. శరీరంతోనూ, మనస్సుతోనూ, వాక్కుతోనూ ఎంతో భక్తిగా గురువుకు సేవలు చేయాలి. లేకపోతే చేసిన ఉపకారం మరిచిపోయిన దోషము సంక్రమిస్తుంది. చేసిన ఉపకారం మరిచిపోయిన వాడిని కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తమే లేదు. ఈ సందర్భంలో కొద్దిగా భక్తి యోగం గురించి చెబుతున్నాను, విను. మోక్షం పొందటానికి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని 3 ప్రసిద్ధమైన మార్గాలున్నాయి. వీటిలో అందరూ ఆచరించటానికి చాలా సులభమైనది భక్తి యోగం. ఇది ఎంతో సులువుగా ఉంటుంది. మనస్సుతోనే ఆచరించుకోవచ్చు. శరీరాన్ని కష్టపెట్టుకోవలసిన పనే లేదు. అయితే మనుష్యులలో గుణభేదాలు ఉంటాయి కదా, అలాగే భక్తి కూడా 3 విధాలుగా ఉంది. వాటిలో సాత్విక భక్తి గొప్పది. దాన్ని అందరూ అలవరుచుకోవాలి. అది పరాభక్తిని అందిస్తుంది. పరాభక్తి అంటే నిత్యము నా గుణగణాలు వింటూ నా దివ్యనామాలనే నిరంతరం గానం చేస్తూ ఉండాలి అని ఇక్కడ అర్థమవుతుంది. గుణము, గణము, గానము నాయందే తైలధారలాగా నిత్య మనస్సును నిలబెడుతూ ఉండాలి. కారణం ఉన్నా లేకపోయినా నన్ను అర్చించటమే గొప్పగా భావించాలి, నన్ను సేవించాలి. అన్నిటినీ విడిచిపెట్టి మోక్షాన్ని కూడా కోరుకోకుండా నన్ను అర్చించాలి. సకల ప్రాణికోటిలోనూ, సకల రూపాల్లోనూ నన్నే దర్శించాలి. తన పట్ల తనకు ఎంతటి ప్రీతి అనురాగం ఉంటాయో అంతటి ప్రీతి అనురాగాన్ని నాయందు చూపించాలి కూడా. తనకు నాకు భేదం లేదని గ్రహించాలి. సకల ప్రాణికోటికి తనకు భేదం లేదని దర్శిస్తూ ఎవరికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టిన దశకు చేరుకోవాలి. నా ఆలయాలను, నా భక్తులను ఎల్లప్పుడూ కూడా దర్శిస్తూ ఉండాలి. నా గురించి తెలిపే శాస్త్రాలను, మంత్రతంత్రాలను ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. నా మీద ప్రేమ భక్తితో నిరంతరము పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండాలి. నా నామాన్ని జపిస్తూ అనన్యభావంతో నన్ను పూజించాలి. లోభితనాన్ని విడిచిపెట్టి నా నిత్య పూజలను, వ్రతాలను ఎప్పుడూ చేయాలి. గొంతెత్తి బిగ్గరగా నా నామాన్ని పలుకుతూ నృత్యం చేయాలి. ఒళ్ళు మరిచిపోవాలి, సిగ్గుపడకూడదు. భజన చేసేటప్పుడు ఆ భజనలో తన్మయత్వాన్ని పొంది తనకు తెలియకనే నాట్యం ఆడుతూ అక్కపక్క చూస్తారేమో సిగ్గుపడకూడదు. పడితే మహాపాపం అది. తర్వాత వాళ్ళు చేసేవాళ్ళని చూసి నవ్వినా కూడా
వాళ్ళు చేసిన పాపమంతా, నాట్యం చేసేవాడిని పాపము 7 జన్మల పాపం నవ్వేవాడికి పోతుంది అని చెప్తారు. అంటే అట్లా చేస్తూ ఉంటే చాలామంది నవ్వుతారు. వాళ్ళ పొట్ట, వాళ్ళ కాళ్ళు చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒళ్ళు మరిచి వాళ్ళు చేసేటప్పుడు మనం కూడా వెళ్ళాలి, జతలో చేయాలి. కానీ లేక నోరు కళ్ళు మూసుకొని తల వంచుకొని మనం కూడా పాడుతూ ఉండాలి. చూడకూడదు. నీకు కంట్రోల్ చేసుకోవటానికి కాకపోతే నవ్వకూడదు. నవ్వామంటే ఎవరు నృత్యం చేస్తున్నారో వారి యొక్క 7 జన్మల పాపం, వాళ్ళ వంశంలో ఉండే పాపాలన్నీ వాడికి పోతాయన్నారు. అంటే ఎంతమంది నవ్వారో అంతమందికి పంచుతారు. అక్కడ చిత్రగుప్తులు పంచేస్తారు, కాచుకొని ఉంటారట. వాడి పాపం పోవాలి కదా, అందుకని అట్లనే పాపం పోయేటట్టుగా ఈ పరాభక్తికి సంబంధించిన చివరి స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు కూడా జ్ఞానమే. జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది, మరొక మార్గమే లేదు. కేవలం వైరాగ్య భావం మాత్రమే ఉండి జ్ఞానం పొందకుండా మరణించిన వాడు బ్రహ్మలోకంలోనే ఆగిపోతాడు. అతడు మళ్ళీ శ్రీమంతుల గృహంలో పుట్టి సాధన సాగించి జ్ఞాని అవుతాడు. జ్ఞానం పొందటం కోసం ప్రతి ఒక్కరూ ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే మాత్రం వచ్చే నష్టం అతి ఘోరంగా ఉంటుంది. మనుష్య జన్మే లభించదు. మరో జన్మలో ఇంద్రియాల పటుత్వం, చక్కగా సంస్కరించబడినటువంటి మనస్సు, మోక్షం మీద కోరిన మొదలైనవి అంటే ఉంటాయో ఉండవో చెప్పలేము కదా. ఏమేమి ఉంటుందో ఉండదు కదా. ఉండాలి అనుకుంటే మాత్రం నిరంతరం సాధన చేయవలసిందే. ఇదే నా ఉపదేశం అంది అమ్మవారు. ఓం గురుప్రియాయై నమః. ఇదే గురుప్రియ, గురుమండల రూపిణి, గురుమూర్తి అయిన అమ్మవారు చేస్తున్న ఉపదేశం. దీనిని మనస్సులో పెట్టుకొని ఆచరించండి. నిరంతరం జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నించి ధన్యులు కండి. జగజ్జనని కృప ఈ జగత్తుపై పరిపూర్ణంగా ప్రసరించుగాక. ఓం శ్రీమాత్రే నమః.